ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల, హైదరాబాద్ లో ఉన్న చెరువుల మీద నియంత్రణ లేకపోవడం వల్ల ఈ దుస్థితి దాపరించింది. అర్బన్ లేక్స్ మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అవగాహన లేదు. గతంలో మేము బిగించిన గేట్లు కానివ్వండి, స్లూజ్ వాల్స్ కానీ, వర్షం వస్తుందంటే వాటిని అన్నింటినీ కూడా చెరువు యొక్క మట్టాలు తగ్గించాలి, తద్వారా చెరువు నీళ్లు తీసుకునే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి తగ్గించి పెట్టాలని ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల, అలాగే గతంలో ఈ యొక్క SNDP డ్రైన్ ఇక్కడ లాస్ట్ టైం 2020లో వచ్చినప్పుడు ఈ డ్రైన్ కట్టించినాం. ఇక్కడ అంబేద్కర్ నగర్ లో 8 డ్రైన్ కట్టించాం, అక్కడ 12 ఫీట్ల డ్రైన్ కట్టించడం వల్ల ఇక్కడ కట్టించాం. అయితే ఈ డ్రైన్లు కట్టడం వల్ల ఈ 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఈ రోజు భారీ వర్షానికి, రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంజాపురం చెరువు నిండిపోయి, ఇంజాపురం చెరువు నుంచి బయటికి వస్తున్న నీళ్ల మీద నియంత్రణ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఈ దుస్థితి దాపరించింది. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇంతమంది పేద ప్రజలకు ఇబ్బంది కలిగింది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 10,000 రూపాయలు ఇచ్చిందో, ఇలా చాలా మంది పేద ప్రజలు నష్టపోయినరు. ఇళ్లలో వస్తువులు నానిపోయినాయి, బియ్యం తడిసిపోయినాయి, చాలా మటుకు టీవీలు గాలిపోయినాయి, పరుపులు తడిసిపోయినాయి, ఏం పనికి రాకుంటున్నాయి. కాబట్టి వీళ్ళకందరూ తక్షణమే 20,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.